వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పరిపాలన కాలంలో రాష్ట్రానికి కానీ రాయచోటికి కానీ ఏం చేశారని మళ్లీ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని రాయచోట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. రాయచోట పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన ప్రాంతంలో పింఛ అన్నమయ్య డ్యాములు కొట్టుకొని పోయి ఏళ్లు గడుస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిందన్నారు. ఆంధ్రనీవా పనులు టీడీపీ హయాంలో పూర్తయినప్పటికీ మిగిలిన పనులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. రాయచోట పట్టణంతో పాటు మిగతా మండలాలకు కూడా వెలుగల్లు నీళ్లు ఇస్తామని చెప్పి 5 ఏళ్లైనా పట్టించుకోలేదన్నారు. రాయచోట పట్టణంలో 300 కోట్ల అండర్ డ్రైనేజీ పనులకు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు నాయకులను తప్ప ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకనగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎలక్షన్ను పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమం నిమిత్తం కడప జిల్లాకు వస్తున్నారు. మా రాయచోటి ప్రజల తరపున అయితేనే అన్నమయ్య ప్రజల తరపున కొన్ని ఆయన అడగదలిచినాము. ఎందుకంటే ఈ గడ్డ పైన పుట్టిన మన ప్రాంతం వారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా ఎంత మటుకు అభివృద్ధి చేశారో నేను అడుగుతున్నా. దాంట్లో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నా. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి మన ప్రాంతంలో ఎన్నో విపత్తులు వచ్చాయి. దానిలో ముఖ్యంగా వరదల్లో ముఖ్యమైన ప్రాజెక్టులు అన్నమయ్య ప్రాజెక్ట్ అయితేనే, పింజా ప్రాజెక్ట్ అయితేనే కొట్టుకోపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మనకు మీరు కట్టలేదు, ముందు ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులను కూడా ఈరోజు మీరు వదిలేయడం జరిగింది గాలివాటాలు. మనము చిత్తశుద్ధితో పని చేసింటే ఈరోజు అన్నమయ్య జిల్లా ప్రజలకు ఈ దౌర్భాగ్యం పట్టేది కాదు. లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ సెట్లు అయితేనే, కరెంటు ఫెసిలిటీ అయితే ఇవ్వక రైతులకు 1 ఎకరాన నీరు ఇచ్చారని అడుగుతున్నా. శ్రీనివాసపురం రిజర్వాయర్ అయితేనే, వెలుగులు రిజర్వాయర్ అయితేనే, జెరికోన ప్రాజెక్ట్ అయితే ఈ 3 ప్రాజెక్టుల నుంచి ఎంత మేరకు మీరు రైతులకు ఉపయోగపడ్డారు? మీ ప్రభుత్వం నుంచి సాగునీటికి అయితేనే, త్రాగునీటికి అయితేనే ఏమన్నా లబ్ధి జరిగిందని అడుగుతున్నా. ముఖ్యంగా వెలుగులు ప్రాజెక్టు నుంచి మీరు 5 సంవత్సరాల ముందు హామీ ఇవ్వడం జరిగింది. రాయచోటి సరౌండింగ్స్లో ఉన్న గ్రామాలకు రాయచోటి పట్టణానికి ఏ విధంగా నీరు ఇస్తున్నారో అదేవిధంగా చుట్టుపక్కల ఉండే మండలాల్లో కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అది ఎంత మటుకు నెరవేరిందని అడుగుతున్నారు.